కేరళను దైవభూమిగా చాలా మంది చెప్తుంటారు. అక్కడ ప్రకృతి కన్నెర్ర చేస్తే ఆ బీభత్సాన్ని అస్సలు ఊహించలేం. కానీ ఇప్పుడు అదే జరిగింది. కేరళపై ప్రకృతి కన్నెర్ర చేసింది. భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని హిల్స్ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇంకా చాలా మంది మట్టి చర్యల కింద చిక్కుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకోగానే కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. కొండ చర్యల ఘటనలో చురల్మల పట్టణం కొంత భాగం డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ తరహా విపత్తు ఎప్పుడు చూడలేదని అంటున్నారు. కొండ చర్యలు విరిగిన ప్రాంతం ముండకైగా గుర్తించారు. ఈ ప్రాంతంలో తొలుత అర్ధరాత్రి 1 గంటకు, మళ్ళీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటన దాదాపు 400 కుటుంబాలపై పడినట్టు అంతర్గత సమాచారం. చాలా మంది ఆచూకీ తెలియలేదు. వారి కోసం గాలింపు కొనసాగుతుంది. మరోవైపు ఈ ఘటనపై కేరళ సీఎం విజయన్ స్పందించారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.